రాయలసీమకు ఎవరైనా ద్రోహం చేశారంటే రాయలసీమకు 5 సంవత్సరాలు 52 సీట్లలో 49 సీట్లు ఇచ్చి 8 ఎంపీలు ఇచ్చి గెలిపిస్తే రాయలసీమకు అన్యాయం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ఆ ప్రభుత్వం తప్ప. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి హయాం గాని చంద్రబాబు నాయుడు గారి హయాంలో గాని రాయలసీమకు సిరి సంపదలను పండించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. పోతిరెడ్డిపాడు హెట్రిక్ లో సహా రాయలసీమ ప్రాజెక్టులో 80% ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినవే, పూర్తి చేసినవే. అంకురార్పణ జరిగింది కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకోగలుగుతున్నాను. అందుకే 52 సీట్లలో 7 సీట్లు ఇచ్చి రాయలసీమకు మీరు ద్రోహం చేశారు, రాయలసీమకు మీరు న్యాయం చేయలేరనే కదా 11 సీట్లలో 7 రాయలసీమ ప్రాంతంలో వచ్చినాయి. మిమ్మల్ని రాయలసీమ ప్రజలు నమ్మరు. కడప జిల్లా వాసిగా చెప్తున్నా, కడపకు జిల్లాకు కూడా అన్ని రకాలుగా అన్యాయం చేసింది, మోసం చేసింది, జీవోలు ఇచ్చి ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంతెందుకు పులివెందలకు 40 సంవత్సరాల తర్వాత 2014 నుంచి 19 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కృషితో కృష్ణా జలాలు తీసుకొని వస్తే 19 నుంచి 24 ప్రాంతంలో కనీసం పిల్ల కాలువలకు పూర్తి చేయలేని దురదృష్టం ప్రాంతం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం. కడప జిల్లాలో ఈరోజు అత్యధికంగా నీటి నిల్వ చేశాం. రాయలసీమలో ఉన్న డ్యాంలన్నీ నీటి నిల్వ చేశాం. మళ్ళీ మీరు ఈరోజు డ్యాముల్లో కలకల్లాడుతున్న నీళ్లను చూసి కుళ్ళుతో, అసూయతో పోతిరెడ్డిపాడుకు పోయి ఈరోజు దీక్ష చేస్తారంట. మీ దీక్షలు చేయాల్సింది రాయలసీమ నాయకులంతా దీక్షలు చేయాల్సింది రాయలసీమకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ లో చేయండి, బెంగళూరు ప్యాలెస్ లో చేయండి, ఎడపలపాయ ప్యాలెస్ లో చేసి మీరే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు అని చెప్పి మీ నాయకులు మీరే ఈరోజు పోతిరెడ్డిపాడు పోయే బదులు తాడేపల్లి ప్యాలెస్ కు పోయి అక్కడ దీక్ష చేయండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తా ఉండా.